ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే ఒక చిన్న వార్డుని హెడ్డింకులతో మాటలతో మౌత్ పబ్లిసిటీతో తప్పుడు ప్రచారం ఎట్లా చేయొచ్చు అనేదానికి సజీవ సాక్షి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది నిజమైన స్వతంత్ర దినం హిందువులకి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు నువ్వు నిజమైన స్వతంత్రాన్ని అవమానించావు, స్వతంత్ర పోరాటాన్ని అవమానించావు అంటూ రివర్స్ గేర్లోకి తీసుకొచ్చేసింది. మేబీ సోరోస్ ప్లానింగ్ అయ్యి ఉండొచ్చు, లేదా వామపక్షవాదుల యొక్క ఆలోచన ధోరణికి అనుగుణంగా మాట్లాడుండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే రియల్ కమ్యూనిస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తోంది. మైనార్టీల బుజ్జిగింపు, మెజార్టీల వేధింపు అన్నటువంటి దాంతో పాటుగా హిందుత్వాన్ని పదే పదే వెటకారం చేయడం, ఈవెన్ నిన్న కూడా కుంభమేళ అంటే పాపాలు కడుక్కోవడానికి వెళ్తారు లాంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితుంది. ఇక్కడ వాళ్ళ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ని దారుణంగా విమర్శిస్తూ, అసలు పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది, గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాతనే అన్నారు ఏమని, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. మరి గాంధీ గారిని ఇప్పుడు దోషం అందామా? ఇవాళకి కూడా అర్ధరాత్రి పూట్ల కూడా మహిళల మీద పట్టపగలు తిరిగేటటువంటిప్పుడే చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు కదా, అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. మరి నిజమైన స్వతంత్రం రాలేదన్నారని చెప్పి గాంధీ గారిని గురించి విమర్శిద్దామా? ఏ అంశాన్ని ఎలా మాట్లాడాలి అనేది కాదు, ఎలా వక్రీకరించాలి అన్నటువంటి రూట్లోకి తీసుకువెళ్తున్నారు. ఆర్ఎస్ఎస్ని ఒక విలన్గా చూపించే ప్రయత్నం. అంటే నిజమైన తీవ్రవాద సంస్థలైనటువంటి లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు ఇలాంటి వాళ్ళ గురించి కానీ, ముస్లిం బ్రదర్హుడ్ గురించి కానీ వీళ్ళెవ్వరి గురించి మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ. కానీ దేశభక్తి అన్నటువంటి పాయింట్ని మాత్రమే ప్రధానంగా తీసుకుని సాగేటటువంటి ఆర్ఎస్ఎస్ని మాత్రం కక్షగట్టి దారుణమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పోతుంది. నిజమైన తప్పులు చేసే వాళ్ళని కాపాడుతోంది. దేశాన్ని తప్పుల నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం సీరియస్గా చేసుకెళ్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి? ఈ దేశాన్ని పాకిస్తాన్ లాగా మార్చడమా, ఆఫ్ఘనిస్తాన్లా మార్చడమా?